డ్రైవర్ అతివేగంతో ఘోర రోడ్డు ప్రమాదం. డ్రైవర్, ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ నంబర్ AP 04UA 2089 గల ప్రైవేట్ ట్రావెల్స్ జడ్చర్ల సమీపంలోని మాచారం ఫ్లైఓవర్ పైన డ్రైవర్ అతివేగంతో ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో డ్రైవర్తో సహా ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. రాధిక 48 సంవత్సరాలు, మహాలక్ష్మి 65 సంవత్సరాలు కడపలో బంధువుల పెళ్లి ముగించుకుని గురువారం రాత్రి 9:30 ప్రైవేట్ ట్రావెల్స్లో హైదరాబాద్కు బయలుదేరారు. ఈ తెల్లవారుజామున 5:30 డ్రైవర్ అజాగ్రత్తతో ఈ ప్రమాదం జరిగిందని మహబూబ్ నగర్ DSP వెంకటేశ్వర్లు అన్నారు. ఈ బస్సులో మొత్తం 35 మంది ఉండవచ్చు అని అంచనా. 11 మందికి గాయాలు కాగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను జడ్చర్ల మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తెల్లవారుజామున 5:30 గంటలకు తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బండి CCR ట్రావెల్స్ బండి బస్ నెంబరు AP 04UA 2089 బస్సు. ఇది ఓవర్ స్పీడ్ వచ్చి ఓవర్టేక్ చేసే సమయంలో ముందుగా వెళ్తున్న లారీని ఢీకొడితే లారీ డ్రైవర్ స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ డ్రైవర్ వెనక సీట్లో ఉన్న ఇద్దరు లేడీస్ హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు. ఒక ఆమె పేరు రాధిక 48 సంవత్సరాలు ఉంటాయి, ఇంకొక ఆమె పేరు మహాలక్ష్మి 65 ఇయర్స్ ఉంటాయి. వీళ్ళిద్దరు కూడా స్పాట్లో చనిపోవడం జరిగింది. మిగతా ఒక 11 మందికి ఇంజరీస్ అయినాయి. అందులో ఒక ఇద్దరు సీరియస్ ఉన్నారు. ఈ బాడీలు తీయరాకుండా అందులో ఇరుక్కపోతే మా ఫైర్ సిబ్బంది, ఆ పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అందరూ లోకల్ NHA వాళ్ళందరూ వచ్చి క్రేన్ల సహాయంతో ఆ డెడ్ బాడీలని, లోకల్ పబ్లిక్ సహాయంతో ఆ డెడ్ బాడీలను బయటికి తీయడం జరిగింది. ఈ రోడ్డు కూడా కొద్దిసేపట్లో క్లియర్ చేస్తాము. ఈ ఇన్సిడెంట్కు కారణము ఈ డ్రైవర్ ఓవర్ స్పీడ్గా నడిపినందుకే యాక్సిడెంట్ అయిందని మేము ప్రాథమికంగా అనుకుంటున్నాము. తర్వాత ఇన్వెస్టిగేషన్లో మిగతా వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్తాం. మృతదేహాలని మన జడ్చర్ల హాస్పిటల్కి పోస్ట్మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. ఇద్దరు మృతుల బంధువులు కూడా వచ్చారు. డ్రైవర్కి సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు. ఆ లేడీస్కి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ JNT నుంచి రావడం జరిగింది. టోటల్ ఎంతమంది ఉండనేది ఇంకా మొత్తం 35 మెంబర్స్ వరకు ఉండొచ్చు. ఎంక్వైరీ చేసి చెప్తాం. లారీ స్లోగా పోతుంది, హెవీ వెహికల్ ఓవర్ స్పీడ్ వల్లనే అయిందని అనుకుంటున్నాయి వెహికల్.